ఓం శ్రీహాసిని స్వరూప్ లలితాంబికాయ నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. మంగళగిరి చీరలు చూస్తుంటేనే చాలా అసలు సరదా వేసేస్తుంది. చూసి కొద్దీ ఇప్పుడు కంచిపట్టు చీరల కంటే ఇవే అందంగా కనిపిస్తున్నాయి నా కంటికి. ఫస్ట్ ఇవి బుటీస్ లాగా వర్క్, ఈ వర్క్ని ఏమంటారో మరి, వర్క్తో వచ్చినాయండి, నేత చీరల్లాగా. కానీ పట్టు, మంగళగిరి పట్టు అండి. పట్టు బై కాటన్ వస్తుందని చెప్పారు వాళ్ళు. ఇంకా అసలు ఆల్మోస్ట్ అన్నీ అలాగే వస్తాయండి. ఇది పళ్ళు రెడ్ వచ్చిందండి, మిక్స్ రెడ్లా వచ్చింది. పైన కింద కడ్డీ బోర్డర్స్, బ్లౌజ్ అంతా రెడ్. శారీ మొత్తం అండి ఇలా వచ్చిందండి, ఇలా వర్క్ చేశారు శారీ మొత్తం. దానిపైన మళ్ళీ బుటీస్ కూడా వచ్చినాయి. చాలా అందంగా కనిపించింది నాకు. నేను ఎక్కువ తేను కదా, 1-2 తీసుకొస్తున్నాను. సో ఈ చీర ఇలా వచ్చిందండి. చాలా అందంగా అనిపించింది నాకు. హాఫ్ వైట్ బిస్కెట్ కలర్కి మిర్చి రెడ్ కాంబినేషన్లో నేత చీరలా కనిపిస్తున్న పట్టు చీర అండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఈ చీరలు అయితే ఎక్కువ తెప్పించాను. ఇవి 3 రంపాల చీరలని అంటున్నారు. చిన్న చిన్న బోర్డర్స్ నేను ఒక 2 కుట్టించుకున్నాను, బాగుంటున్నాయి ఇవి. గట్టి నేత ఏదో అన్నారు, అలా అన్నీ ఏమి ఉండవమ్మా, మీరు అన్ని పట్టించుకుంటున్నారు అంటున్నారు. తెలుసుకోకపోతే తెలియట్లేదు అనిపిస్తుంది, తెలుసుకోవాల్సిన అవసరం. జస్ట్ మంగళగిరి చీరలకి చూడండి, ఈ పైన రంపం అదే టెంపుల్ బోర్డర్స్ లాగా కింద 2 బోర్డర్స్ ఇదివరకు చాలా ఇచ్చాను కదా, అందులోనే డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాను. దీనికి బ్లౌజ్ ఇందులోనే వచ్చేస్తుంది, రన్నింగ్ బ్లౌజు. పళ్ళు అంతా ఇలా వచ్చిందండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఇది తీసుకోండి, ఫోటో తీసి పెడితే నేను పంపిస్తాను. ఇంకా ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటి కాటన్ చీర అండి ఇది. చీర ఇది 1300, జస్ట్ కాటన్, ఇంకేం లేదు ఇందులో. బ్లౌజ్ ఏమో బోర్డర్లో ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదా, ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది. చాలా నచ్చేసినాయి నాకు ఇది. ఇది పళ్ళు అండి, ఇచ్చేసారా. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ కలనేతలాగా వచ్చింది. పైన డార్క్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ లాగా వచ్చింది. కుట్టించుకుంటే బాగానే ఉంటుంది, కానీ బ్లౌజ్ తోటే చీర అందమని చెప్తాను కదా. ఇది వేరే కలర్ కాబట్టి బాగానే ఉంటుంది. నేను మాత్రం ఇలా డిజైన్ చేసుకున్నానండి. బాగుందా నా చీర? బ్లాక్ బాగుంది కదా, బ్లాక్కి రెడ్ బోర్డర్ వచ్చింది. ఇదేమో వర్క్ బ్లౌజ్ అండి. సో ఈ బ్లౌజ్ వల్ల ఈ చీర మొత్తం మారిపోయింది. దీని బ్లౌజ్ ఏమో నేను ఇది దీనికి ఇలా పెట్టాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా వేసుకుంటానంటే వేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా, ఈ కలర్ కూడా కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి ఇది వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను మాత్రం కొంచెం, మనం ఇలా వేసుకుంటే పార్టీ వేర్ కింద కూడా కనిపిస్తుంది, క్యాజువల్గాని వేసుకోవచ్చు. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. డిజిటల్ ప్రింట్స్ 1-2 వస్తాయి మన దగ్గరికి. ఎక్కువ పెట్టండి అమ్మా అంటున్నారు, కానీ పెట్టుబడి పెట్టాలి కదా. వెళ్ళకపోయినా కూడా కొంచెం కష్టం అవుతుంది ఒక్కొక్కసారి, అందుకని తేటలు లేదు. బాగా నచ్చింది. పళ్ళు లైన్స్ అండి, బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారు, ప్లెయిన్. ఇంక చూడటానికి కూడా ఏం లేదు. దీనిలో ఉన్న డిజైనే హైలైట్ అండి. అసలు రోజెస్ బడ్స్ అలా పెట్టేశారా అన్నట్టు కనిపించినాయి నాకు. ఇంకా అసలు ఇమ్మీడియట్గా పెట్టేసుకున్నాను పక్కన. చూడండి, పైన కింద సేమ్ చిన్న బోర్డర్స్తో మనకి బోర్డర్ నలగదండి, పెద్ద తెలియదు నలిగినా కూడా. కానీ పెద్ద బోర్డర్స్కి వచ్చేసరికి తెలిసిన వాళ్ళే కొనుక్కోగలుగుతారు అన్నమాట అవి. ఈ రోజెస్తో పింక్ కలర్ శారీ అసలు ఒక రేంజ్లో కనిపించింది నాకు. సింపుల్ అండ్ నీట్ అనిపించింది. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది బ్లౌజ్ పింక్ వేసిన వెంటనే అపిరెన్స్ మారిపోతుంది. ఇదొక చీర. డిజిటల్ ప్రింట్స్ ముందు చూపించేస్తాను. ఇది పెద్ద బోర్డర్ అండి. పెద్ద బోర్డరు ఇంకా నలుగుతాయని పదే చెప్తాను కదా. మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మ
నలిగింది అని అనొద్దు, నలిగే ఉంటాయండి. అది ప్రిపేర్ అయితేనే తీసుకోండి. ఇది పిచ్వై వర్క్ చాలా బాగున్నాయి. రాధాకృష్ణులనేమో పళ్ళులో ఇచ్చారు. దేవుడు కదా, ఆలోచించి ఆలోచించి తీసుకున్నాను. పళ్ళులో నిలువుగానే వస్తాయి కాబట్టి పళ్ళు కింద పడినా పర్వాలేదులే అన్నట్టు తీసుకొచ్చాను. అలా నచ్చితేనే తీసుకోండి. ఇది బ్లౌజ్ వచ్చిందండి. చీర మొత్తం డిజైన్ పిచ్వై వర్క్, ఇగో నందులు, రోజెస్, ఈ డ్రెస్సెస్ ఇచ్చాను కదా అందులోనే ఇది ఈ వర్క్లో ఇది బాగుంది. పింక్కి రెడ్ కాంబినేషను. బేసికల్గా నేను కూడా కట్టలేదు, ఎందుకో కట్టలేదు పింక్కి రెడ్ కాంబినేషన్. ఇది బోర్డర్ కొంచెం నలిగినట్టు కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రింట్ అంతా వేసిన తర్వాత మళ్ళీ వైరల్కి వెళ్తాయండి, అందుకని అవి నలుగుతాయి. కానీ ఈ స్టైలింగ్ ఇంతే, ఇలాగే ఉంటుంది. ఇది ఇంకొంచెం డిఫరెంట్గా అనిపించి తెచ్చాను. మెహందీ గ్రీన్ అండి బోర్డర్స్. మెహందీ గ్రీన్కి హంసలు, కంచి బోర్డర్స్ ఇచ్చినట్టు ఇచ్చారు. పైన కింద బోర్డర్స్, కింద బోర్డర్ ఇలా వచ్చింది, పైన బోర్డరు, మధ్యలో మాత్రం సల్ఫర్ బ్లూతో. ఇంకా అసలు ఈ ఫ్లవర్స్ చాలా అందంగా కనిపించేస్తాయి నాకు. పళ్ళు ఇలా వచ్చిందండి, జస్ట్ లైన్స్. ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. చీర మొత్తం ఇలా నచ్చేసిందండి, ఏంటో నాకు. పింక్ సల్ఫర్ బ్లూ మీద పింక్ వైట్ ఆ ఫ్లవర్స్ బంచెస్ కింద దగ్గరగా ఇచ్చేసరికి చాలా వెరైటీగా అనిపించి తీసుకున్నాను నేను. ఎవరికైనా నచ్చినట్లయితే పెద్ద బోర్డర్, ఇది కూడా ఇప్పుడు పెద్ద బోర్డర్సే నాకు ఎందుకో నచ్చుతున్నాయి, అందుకని తీసుకొచ్చాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగోండి, బాగుంది కదా. ఇది కూడా చాలా డిజిటల్ ప్రింట్, అంటే పక్కాగా డిజిటల్ ప్రింట్స్ ఏమో అన్నట్టు కనిపిస్తున్నాయి. అవి వేరేగా ఉన్నాయి, ఇవి వేరేగా అనిపించినాయి. చూడండి అసలు ఎలా వచ్చిందో. ఇది ఎల్లో, లైట్ ఎల్లో, కాఫీ కలర్ మిక్స్, అంతే, ఇంకేం లేవు. ఇది పళ్ళు అంతా డిజైన్స్ వచ్చిందండి. బ్లౌజ్ మాత్రం కొంచెం ఇలాగా డిజైన్ వచ్చింది. పళ్ళు గీతలు వచ్చినాయి, బ్లౌజ్ డిజైన్ వచ్చింది. చీర మొత్తం అసలు సన్ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. ఇప్పుడు వేరే ఫ్లవర్స్ కూడా చెప్తున్నారు కదా, జబ్రడాసా ఏవో అంటున్నారు, ఆ ఫ్లవర్ కూడా ఇలాగే ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ చాలా అందంగా కనిపించింది చీర మాత్రం. ఎల్లో ఇష్టమున్న వాళ్ళు అయితే ఇంకా అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు. ఇది చీర, ఇది కింద కంచి బోర్డర్స్ అండి వీటికి, ఇది పైన స్మాల్ బోర్డర్స్. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. రాధమ్మ మడతల్లోకి వచ్చేసింది రాధమ్మ, తర్వాత మడత పెట్టుకుంటా. ఇంకా ప్లెయిన్ శారీస్ చూపిస్తాను. ఇది లెమన్ ఎల్లో అండి, ఇది జరీ బోర్డరు. దీనికి బ్లౌజ్ ఇలా సెట్ చేశాను. ఇంక ఇవి చూపించడానికి కలర్స్ చాలా బాగుంటాయి, కానీ కలర్ అంతా ఓపెన్ చేసి తెలుస్తుంది, మళ్ళీ చెప్పిస్తా. ఇది లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లోకి ఇంక ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. 6:20 ఉంటుందంటండి. ఒక్కొక్కసారి ఏమైనా పొరపాటున తక్కువ వస్తే రావచ్చు, కానీ మ్యాక్సిమం అన్నీ కూడా విత్ బ్లౌజులు అని చెప్తున్నారు వాళ్ళు. నేను మళ్ళీ అడిగినా కూడా ఇంతే. ఈ చీర మొత్తం కలర్ అంతా ఈ కలర్ అండి. దీనికి బ్లౌజ్ డిఫరెంట్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది, లేదంటే రన్నింగ్. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. మీ రాధమ్మకు మడతలు పెట్టడం వచ్చేసింది, ఇదిగో. వంద మంది మీ నవ్వు బాగుందన్నా ఒక్కలే, బాబో ఏ నవ్వు అనేసరికి నవ్వు రాకుండా తీయించమ్మా నా చేత అని దండం పెట్టుకుని, అది నా వల్ల కాదనమాట. చూసారా, మొదలు పెట్టేశాను. ఇదిగో, ఇది ఎక్కువ మంది అడుగుతున్నారని తెచ్చాను. ఇదిగోండి, ఇది లక్స్ గ్రీన్ అండి. దీనికి ఇలా ఫ్లవర్స్ డిజైన్ చేశాను. మీకు కావాలంటే ఇలా అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. మీ ప్రేమకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. నేను ఇలా కొంచెం ఏమైనా ఫీల్ అయ్యానన్నా కూడా మీరు నాకంటే ఎక్కువ బాధపడిపోయే వాళ్ళు ఉన్నారు ఇందులో. చాలా థ్యాంక్స్. మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు మీ అంత ప్రేమను నాకు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇదిగోండి వైలెట్ కలర్,
దీనికి సిమెంట్ కలరు. ఇది ఆల్రెడీ 2 బ్లౌజెస్ ఇలా సెట్స్ తీసుకున్నారు కొంతమంది. కొంతమంది ప్లెయిన్‌గా తీసుకున్నారు. అయినా ఈ కలర్ ఎక్కువ మంది అడుగుతున్నారని మళ్ళీ తీసుకొచ్చాను. ఈ చీర బ్లౌజ్‌తో కావాలా, బ్లౌజ్ లేకుండా కావాలా చాయిస్ మీది. రెండింటికి మాత్రం సెపరేట్ కాస్ట్ పడుతుందండి. నేను సరిగ్గా చెప్పట్లేదేమో అని డౌట్ వచ్చింది. అందుకని పదే పదే చెప్తున్నా. బ్లౌజ్ కాస్ట్ వేరు, శారీ కాస్ట్ వేరు. ఇది పీచ్ కలర్ అండి. పీచ్ కలర్కి మెహందీ గ్రీన్ పీచ్ ఫ్లవర్స్తో చాలా అందంగా కనిపించి మ్యాచ్ చేశాను. దీనికి ఈ సిల్వర్ బోర్డర్ కంటే అండి ఇందులో తీస్తేనే ఈ కలర్ దీనికి ఇంకా ఎడిషనల్గా అందాన్ని ఇస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కుట్టించుకోండి. లేదు ప్లెయిన్ శారీ చాలన్నా కూడా చాయిస్ మీదే. నేనైతే చూపించేస్తున్నా. ఇదొక కలర్ అండి. మంచి గ్రీన్, లీఫ్ గ్రీన్ కదా, లీఫ్ గ్రీన్కి వైలెట్ కలర్ కాంబినేషను. కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజు, పళ్ళు ఇచ్చారండి. ఇది పళ్ళు అండి, ఈ కలరు బ్లౌజ్ అండి. ఇది ఇలాగే వేసేసుకోవచ్చు. ఇదిగోండి బ్లౌజు. శారీ మొత్తం ఈ కలర్ అండి. హ్యాండ్లూమ్స్ అండి మనవన్నీ. హ్యాండ్లూమ్స్, పట్టు బై కాటన్ అంటారు. పట్టు బై పట్టు అయితే మాత్రం ఇంక అసలు 6000, 7000 పైన ఉన్నాయండి. మంగళగిరి నేను యాక్చువల్గా తెచ్చుకున్నాను. మంగళగిరిలో బగ్రూ ప్రింట్స్ అని ఒకటిని, మంగళగిరి పట్టు వాళ్ళు పంపించి బగ్రూ ప్రింట్స్ అని. ఇది ఎవరికైనా కావాలంటే ఫోటో తీసుకుంటే కలర్ కాంబినేషన్ క్లియర్గా తెలుస్తుంది. పింక్ చీరతో మీ ముందుకు వచ్చిన రాదమ్మా. అమ్మయ్య ఇప్పటివరకు ఇవ్వలేదు. యాక్టివేట్ అవ్వడానికి ఇది టైం పట్టేసిందండి. ఇదిగో ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఈ చీర, ఈ జాకెట్ అండి తెగ తిప్పేస్తున్నానండి. మీరు ఎవరు తీసుకోవట్లేదు. ఇదిగో చూడండి అసలు ఈ కాంబినేషన్ ఎంత బాగుందో. మీరు ఏమైనా దాచుకుని బార్డర్స్ ఉంటే బ్లౌజ్కి బార్డర్స్ కూడా వేసుకుని కుట్టించుకుంటే బాగుంటుంది. నేను ఈసారి నుంచి తీసుకుని దాచిపెడతా ఉంటాను. ఎవరైనా బాగా కావాలనుకున్న వాళ్ళకి ఈసారి నుంచి అలా కూడా ఇవ్వచ్చేమో. ఎవరికైనా కావాలంటే పెట్టండి. ఈ బ్లౌజ్ తక్కువ అండి రేటు, 650 అండి బ్లౌజు. శారీ 1300. ఇది మంచి మస్టర్డ్ ఎల్లో. యాక్చువల్గా దీనికి రెడ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చూసారా? అయ్యో దేవుడే. ఇదిగో ఇప్పుడు నేను కాటన్ చీర మీద బ్లౌజ్ వేసేసరికి ఎంత అందం వచ్చేసిందో చూడండి. అలాగే ఇది పట్టు చీర కదా, ఇది ఇంకా అందం వచ్చేస్తుంది. పార్టీస్కి వేసుకెళ్ళిపోవచ్చు. ఇది రన్నింగ్ అండి. రెడ్కి ఎల్లో మిక్సింగ్ ఇచ్చేసరికి మనకి కలనేత ఈ కలర్ వచ్చింది. వాళ్ళు గోల్డెన్ కలర్, గోల్డెన్ ఎల్లో అంటున్నారు వాళ్ళు. నేను మాత్రం మస్టర్డ్ ఎల్లో అంటున్నాను. ఏదైనా కూడా ఈ కలర్ బాగా నచ్చింది నాకు. ఇది బ్లౌజు నేను సెట్ చేసింది. ఎందుకంటే ఇందులో చూసారా ఈ ఎల్లో ఇందులో ఉంది, అందుకని దాని కాంబినేషన్ రెడ్, ఈ బోర్డర్స్ని బట్టి రెడ్ తెలిసిపోతుంది కదా, అందుకని ఇలా సెట్ చేశాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్కి బ్లాక్ వేస్తే సూపరు, ఒక రేంజ్లో వచ్చేస్తుంది కదా. బాగుంది కదా. ఇవే బ్లౌజులు అటు ఇటు 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 పెడుతున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే మళ్ళీ అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పిద్దామని. కానీ ఒక్కొక్కటే వెళ్తున్నాయి, ఒక్కొక్కటి వెళ్తలేదు. ఇదిగో నిజం చెప్పకూడదంటండి, అన్నీ వెళ్ళిపోతున్నాయండి. కొత్త వచ్చేసినాయండి మళ్ళీ అని చెప్పాలంట. నాకు ఎవరో నేర్పారు, ఎవరో ఇలా చెప్తారు మీరు ఎలా చెప్పండి అని. నేను అలా చెప్పను, ఇలాగే చెప్తాను. అయినా అంత అమాయకులండి ప్రజలు. కొత్త వచ్చేసినాయి అని చెప్తే నేను నమ్మటానికి. ఇదిగోండి, ఇది మంచి ఏం కలర్, బిస్కెట్ కలర్ అండి. కానీ షైనింగ్ ఉంది కదా, అందువల్ల చాలా అందంగా కనిపిస్తుంది. సిల్వర్ కలర్ బోర్డర్స్తో వచ్చింది కదా అని చెప్పి నేను ఇలా ఆరెంజ్ కలర్ మ్యాచ్ చేశాను. యాక్చువల్గా నేను బ్లౌజులు ఎక్కువ కొనేసానండి. ఒక్కొక్కటి చూసుకోకుండానే 3 4 కూడా తెచ్చేసాను. వెళ్ళినప్పుడల్లా తెచ్చేస్తున్నాను కదా, అది కూడా దెబ్బ అయిపోయింది. ఎక్కువైపోయినాయి బ్లౌజులు. ఇదిగో చూడండి, ఇక్కడ వేసుకుని కూర్చున్నానా, ఇవన్నీ బ్లౌజులే. ఒక్కటి వెళ్ళిందంటే మళ్ళీ అదే కలర్ 2 కొనుక్కొస్తున్నాను. కొన్ని వెళ్తున్నాయి, కొన్ని వెళ్ళట్లేదు. చాలా ఎక్కువ మంది మాత్రం ప్లెయిన్ తీసుకుంటున్నారు. ఇది యాక్చువల్గా దీనికి పెట్టాం కానీ రెడ్ సారీ కూడా ఉండాలి, ఎక్కడ మిస్ అయింది. ఇది దీనికి సెట్ అవ్వలేదు ఇది యాక్చువల్గా. ఇంకొకటి ఏమైనా పెడదాం. ఇదేం కలర్, పింకిషా. ఇది బాగుంది కదా. చూసారా, బ్లౌజ్ మనం జస్ట్ మీరు ఇలా చూసుకుని నచ్చిందని చెప్తే నేను సెట్ చేసి ఇస్తాను. ఇది పింకిష్ రెడ్ అండి, టమాటో రెడ్, పిచ్ కాదంటండి, పీచ్ రెడ్, పీచిష్ పింకిష్ రెడ్ అంటే
ఓకే. ఇదిగో బాగుంది కదా! అమ్మయ్య! నా నవ్వు చూడలేదని ఇందాక నుంచి కంగారు పడుతున్న వాళ్ళకి కాస్త ఒరిజినల్ పొజిషన్‌కి వచ్చింది మీ రాధమ్మ. బ్లాక్ అండి. చాలా నచ్చింది నాకు. ఇదిగో బ్లాక్ పిచ్చిదాన్ని అయిపోయాను ఇప్పుడు కొత్తగా. చూడండి బ్లాక్ పైన చిన్న టెంపుల్స్ డిజైన్, కింద 2 టెంపుల్స్. మనం చేసుకుంటే దీని మీద వర్క్ కూడా చేసుకోవచ్చండి. లైట్‌గా పెయింట్లు కూడా వేసుకోవచ్చు ఈ మధ్యలో. వాళ్ళు కూడా అలాగే ఏసిస్తున్నారు. మనం కావాలంటే వాళ్ళు చేయించిస్తా అన్నారు. నేను ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చిన స్టార్టింగ్ వీడియోలో ఇచ్చిన చీరలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇంకా మన దగ్గరికి రాలేదు. సో, ఎందుకులే అని నేను వాళ్ళే స్వీయ బోల్డ్ వచ్చేస్తుంటే మోడల్స్ ఇంకా మనం కొత్తగా ఎంచుకునేది ఏముందిలే అనిపించేసింది. ఇవి నాకు బాగా నచ్చినాయి. ఈ చీరలు అసలు వెళ్ళలేదండి నా దగ్గర. చాలా బాగున్నాయి. నేను కట్టుకుని మీ దగ్గరికి వస్తాను, మీ ముందుకు వస్తాను, అప్పుడు తెలుస్తుంది. చూడండి అసలు ఎలా మెరిసిపోతుంది. ఇది గోల్డ్ జరీ అండి. గోల్డ్ జరీకి సిల్వర్ జరీకి 200 100 డిఫరెన్స్ ఉంటుంది. ఇవి చాలా బాగున్నాయి. ఎందుకని తెలియలేదో. దీనిలో కూడా అండి వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆ మోడల్స్ కూడా నేను ఇవి వెళ్తే అవి తేవచ్చులే అన్నట్టు నేను మోడల్కి 4 తెచ్చాను. 4 కలర్స్ తీసుకున్నాను. ఒకటే వచ్చిందా? నెక్స్ట్ వీడియోలో చూసుకుందరు కానీ ఆర్డర్లో ఉన్నాయి. తెలియట్లేదు స్నేమి రాధంకి. ఇది కూడా చాలా బాగున్నాయండి. స్మాల్ బోర్డర్స్, సిల్వర్ జరీ. పళ్ళు అంతా లైన్స్ వచ్చిందండి. ఆల్ ఓవర్ ఒకటే కలర్ కింద వచ్చేసింది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. పైన కింద సిల్వర్ కలర్ సేమ్ బోర్డర్స్. దీనికి ఏదైనా మ్యాచ్ చేసి చూపించినా మీకు? అబ్బో ఒక రేంజ్ ఇది. చూసారా బాగుందా? చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే అయితే ఇలా కట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా కట్టుకోవచ్చు. కాదంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. నేను తక్కువకి ఇస్తున్నట్లు లెక్కండి. నేను ఇంకొకటి మర్చిపోయాను. మీకు చందేరి శారీస్, జార్జెట్ శారీస్ వర్క్ వచ్చినాయి అని చెప్పేసి ఆ చీరలు ఏంటంటే వర్క్వి క్రోషా వైర్ వచ్చింది. మా అమ్మ చేస్తుందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. క్రోషా నీడిల్స్ ఉంటే దాంతో చేస్తుంది మా అమ్మని. క్రోషా వర్క్ అనే అంటారంటండి. అవి నాకు పడిన రేట్ కంటే మీకు తక్కువకి ఇచ్చేసాను. కొంచెం నెక్స్ట్ వీడియోస్లో రేట్లు పెరుగుతాయని ఇప్పుడు అనౌన్స్ చేసేస్తున్నాను. ఇదొక పింక్ అండి. ఇది కూడా రోజ్ పింక్. ఇది నా ఫేవరెట్ పింక్. నేను కట్టలేదు కాబట్టి పింక్ ఇంకా కట్టలేదు కాబట్టి మీరు తీసుకోకపోయినా పర్వాలేదు. ఈ పింక్ ఒకటి రాధమ్మ ఒంటి మీదకి రాబోతోంది. చూడండి బాగుందా? అయ్యో దేవుడా, ఇన్ని కలర్స్ ఎందుకు సృష్టించేసావు, మా కళ్ళు మెరిపించేస్తున్నావు అనాలి ఇప్పుడు. మన లైనింగ్ కాదు సారీ, ఇది వేసుకుంటేనే బాగుంటుంది. దీన్ని మాత్రం మస్ట్గా లైనింగ్ వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం నాకు వేసి కుట్టారు. ఇదొకటండి, నెమలి కంటన్ రంగుతో చెక్స్ వచ్చిందండి శారీ మొత్తం. నేను పక్కగా చెప్పాలనుకుంటున్నాను, మంగళగిరిలో అండి నేను తీసుకొచ్చే చీరలన్నీ ప్రీమియం క్వాలిటీ అండి. పక్కా హ్యాండ్లూమ్స్ అండి. మీరు మంగళగిరి మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఈ క్వాలిటీ, ఇదే హైయెస్ట్ క్వాలిటీ అండి. రేట్లు వేరియేషన్స్ ఇదే నేను 6,000 అని చెప్పొచ్చు, మీకు 7,000 అని చెప్పొచ్చు. ఇదే నేను అమ్మి క్వాలిటీనే డిఫరెంట్ ప్రైసెస్లో జనమంతా అమ్ముతున్నారండి. ఇందులో ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అసలు మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే నేను వాళ్ళని అడిగాను, కనుక్కున్నాను, మీకు చెప్తున్నాను. హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ ప్రతి చీరలోని 3 క్వాలిటీస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ క్వాలిటీ మాత్రమే మనం తీసుకొస్తున్నామండి. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఇంతే. ఇవే 3 క్వాలిటీలు ఉంటాయని పక్కగా తెలుసు కాబట్టి ఇవి వాడే వాళ్ళకి తెలిసిపోతాయి. పక్కగానే క్వాలిటీస్ ఉంటాయని తెలుసు కాబట్టి రేట్లు ఎక్కువ తక్కువలు అని చెప్పుకుని అమ్ముతున్నారు జనాలు, చూస్తున్నాను నేను. ఇది మాత్రం పక్కా అండి. ఇది మంగళగిరిలో చెక్స్ వచ్చింది, బాగా నచ్చింది నాకు. దీనికి బ్లౌజ్ చేసి చూపిస్తే బాగుండు, కానీ దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజులు ప్రస్తుతం పక్కన పెట్టుకోలేదు అనుకుంటాను నేను. ఇది ఎలా ఉంది? కుదరలేదు. ఇది అంత బాగాలేదు. దీనిలో ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి రన్నింగ్. ఇది ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ మంది ఇలాగే ప్రిఫర్ చేస్తున్నారు కదా, అందుకని నేను ఇంక ఇది మ్యాచ్ చేయట్లేదు. చేయాలంటే ఏదైనా పెట్టచ్చు, కానీ వద్దులే, అది అలా చూపించాను కదా. ఇంకా ఇవ్వండి, నేను ఇప్పటి వరకు 1000 వెరైటీస్తో మీ ముందుకు వచ్చాను. నిజంగా కూడా అండి, కుప్పడం శారీస్ అంటే ఇంతకాలం తీసుకోలేదు. ఫస్ట్ టైము నేను 2 తీసుకున్నాను. ఇవి కుప్పడం కాదు, ఇవి కుప్పడం కూడా తీసుకొచ్చాను. కుప్పడం ఏది తేయలేదా ఇందులో?
ఇంకా స్టాక్ రాలేదనుకుంటాను. ఇవి కూడా నేను తీసుకురాలేదు. ఫస్ట్ టైం తీసుకొచ్చాను. గ్రీన్ అండి. అసలు కంచి చీర కంటే డామినేటింగ్‌గా అనిపిస్తున్నాయి ఇవి. బాగా నచ్చినాయి నాకు. కాంబినేషన్ కూడా చూడండి. వైట్‌కి గ్రీన్ ఇచ్చేసరికి వైట్ ప్యూర్ వైట్ కాదు. క్రీమ్ వైట్ క్రీమ్ కలర్ అండి ఇది. క్రీమ్ కలర్‌కి ఇది ఓపెన్ చేస్తే తేడా వస్తదేమో అని ఓపెన్ చేయట్లేదు. పర్వాలేదు అమ్మవారికన్నా కట్టొచ్చన్న ఉద్దేశంతోటే నేను ఇది కాస్ట్ ఎక్కువైనా కూడా తీసుకున్నాను. ఇదండి చీర. మంచి గ్రీన్ గ్యాప్ బోర్డర్స్‌లా ఇచ్చి కిందేమో పికాక్స్ తోటి డిజైన్ చేసి పైన టెంపుల్స్‌తో వచ్చిందా అన్నట్టుగా బాగా పైన బోర్డర్ ఏమో ఇలా 2 చాలా 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 ఒక రేంజ్‌లో ఉంది చీర. ఇందులోనే బ్లౌజ్ ఇచ్చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే అండి ఇదిగో ఇది బ్లౌజ్. ఇది పల్లువా? ఇది పల్లు అండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బోర్డర్స్ వచ్చింది. సో ఇది చాలా అందంగా కనిపించి తెచ్చిన చీరలు. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసుకురండి. తీసుకొచ్చి పెడితే మేము ఆన్సర్ చేస్తాం. ఇంకా అందులోనే ఇంకొక కలర్ అండి ఇది. చాలా కలర్స్ ఉన్నాయి. అసలు కలర్ చాయిస్ కూడా చాలా కష్టమైపోతుందండి. మంగళగిరిలో ప్రతి కలర్ అందంగా కనిపిస్తుంది. చూస్ చేసుకోవడం ఏంటంటే నేను పంపించలేదు, ఇప్పటి వరకు చూపించలేదు అనుకున్న కలర్స్ మోడల్స్ ఎతుక్కుందామని ట్రై చేస్తున్నాను అనమాట. బాగుంది కదండి ఇది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో లావెండర్ కలర్కి హాఫ్ వైట్ ఇచ్చారు. ఇది పళ్ళు అండి. పళ్ళు గీతలు వచ్చింది. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారండి ఇలాగా. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది బ్లౌజ్ వేసుకుని కుట్టించుకుని ఫాల్స్ కుడితే చీరని మనము ఇలా చూస్తే అందం రాదండి. చీర ఎప్పుడైతే ఓపెన్ చేసి ఒంటి మీద కడతామో చూడండి, ఇది ఈ చీర బయట చూపిస్తే ఏముందని అనిపిస్తుంది. అదే ఇది ఇప్పిలాగా బ్లాక్ చూడండి, దీనికంటే అట్రాక్టివ్ కదా. హాఫ్ వైట్ ఆరెంజ్ కాంబినేషను, బ్లాక్ రెడ్ అలా అన్నమాట. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ 2 చీరలు ఫోటోలు తీసి పెట్టండి. ఇది షిబరి ప్రింట్స్ అండి. నేను ఒకటి కుట్టించుకున్నాను. కాదంటే కొంచెం తక్కువలో ప్లెయిన్ వస్తాయి కదా, గమ్ముని సెలెక్షన్ రెడ్ చూస్తే పడిపోతాను కదా, నేను రెడ్ కుట్టించేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మంచి మంచి కలర్స్ ఇవి ఆల్రెడీ నేను ఇచ్చాను వెళ్ళిని. చూడండి అసలు ఓపెన్ చేస్తుంటే ఇది చీర అంతా వైలెట్. ఇది ఆల్రెడీ ఒకటి వెళ్ళింది, మళ్ళీ స్టాక్ వచ్చింది. ఓపెన్ చేయడానికి భయం వేస్తుంది నాకు, అంత నీట్గా మడతలు మళ్ళీ పెట్టగలనో లేనో అని. ఇది బ్లౌజ్ అండి. వైలెట్ కలర్ ఇచ్చారు. బ్రింజాల్ కలర్ అంటాను నేను, సరేనా. లైన్స్ పళ్ళు, శారీ మొత్తం షిబోరి ప్రింట్. ఇంక అసలు ఇదొకటి మోడల్కి మన ఇంట్లో ఉంచుకోవచ్చు అన్నట్టు తీసేసుకోవచ్చు అండి. ఈ కలర్స్ మనకి లేని కలర్స్లో మన కళ్ళకి అందంగా కనిపించినవి చెక్ చేసేసుకుని తీసేసుకోవచ్చు. ఎవరికి నచ్చితే వాళ్ళు ఫొటోస్ పెట్టేసేయండి. ఇదొకటి. అందులో పింక్ అండి. ఇది కూడా లైట్ పింక్ తెచ్చినట్టుందండి లాస్ట్ టైము. ఇప్పుడు కొంచెం ఇది రాణి పింక్, మధ్యలో కలర్స్ ఆరెంజు, మెహందీ గ్రీను, కాఫీ కలరు మిక్స్ చేసి వాడారు. ఒక రేంజ్లో కనిపిస్తుంది లైన్స్. ఇది చాలా బాగుంది చూడండి కలర్స్. ఇది పళ్ళు పళ్ళు మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది, అందుకని ఇంక పన్నుగట్టి చూపించట్లేదు. ఇదే కలర్ ప్లెయిన్. శారీ మొత్తం ఇలా వస్తుందండి. వీటికి ఇంకా మనం బ్లౌజులు పెట్టి ఛాన్సెస్ లేదు. చూడండి చాలా బాగుంది. బ్లౌజెస్ ఇందులో ఉన్న బ్లౌజే వేసుకోవాలండి. ఇందులో ఉన్నదే వేసుకుని చక్కగా చిన్నగా పొట్టు పొట్టు చేతులు బుజ్జి బుజ్జిగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ మరీ పెద్ద ఎల్బో హ్యాండ్స్ అన్న పెట్టించుకోవచ్చు. అది చాయిస్, మన కంఫర్టబిలిటీ చూసుకోవడమే. బ్లౌజ్ డిజైనింగ్ మాత్రం ఇది నేను ఇందులో లంగావణి స్టైల్ కుట్టించుకున్నానండి సేమ్ ఇందులో. ఇంకొకసారి తీసుకోవచ్చు, సరే చూస్తాను. ఇది రెడ్ అండి. మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చి పళ్ళు వైట్, ఈ 2 కలర్స్ అలా డిజైన్స్ ఉంటాయండి. షిబోరిలో కూడా ఇది ఓన్లీ 2 కలర్స్ యూస్ చేశారు, రెడ్ వైట్. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. ఇంకా అసలు రన్నింగ్ సారీ మధ్యలో అంతా రెడ్డేనండి. రెడ్ ఇష్టం ఉన్న వాళ్ళు అసలు ఇది ఇంకా ఆలోచించకుండా తీసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఇష్టపడుతున్నారు జనాలు, ఇవి బాగా ఇప్పుడు లేటెస్ట్ కూడా అనుకుంటాను కదా. సో ఇది నచ్చిన వాళ్ళు ఫోటో తీసి పెట్టండి. 2 కలర్స్ ఇది. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మధ్యలో కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి. ప్యారెట్ గ్రీన్కి చుట్టూ 3 కలర్స్ అండి. ఇది సల్ఫర్ బ్లూ, మెహందీ గ్రీన్, ఆరెంజ్ మిక్సింగ్.
చీర మాత్రం మంచి అట్రాక్టివ్ కలర్, చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఇదే బ్లౌజు పళ్ళు సేమ్ అండి, చుట్టూ బోర్డర్స్ సేమ్, మధ్యలో కలర్ మాత్రం పక్కా ప్యారెట్ గ్రీన్ అండి. అంటే ఇంతలో ఎందుకు చెప్తున్నా అంటే కలర్స్ వీడియోలో కలర్ వేరియేషన్స్ వచ్చేస్తాయేమో ఫొటోస్లో అని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి. మంగళగిరి కాటన్స్లో అండి, ఇది ఒకటే సింగిల్ పీస్ ఉంటే తీసుకొచ్చాను. కాఫీ కలర్ అండి, పైన కింద కడ్డీ బోర్డర్స్, చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్, సారీ పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు. బ్రెయిన్ అటు ఇటు తిరిగిపోతుంది అనమాట, అందుకని తేడాగా మాట్లాడేస్తున్నా మీరు అదమ్మా. లైన్స్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఇందులోనే రన్నింగ్ వచ్చేస్తుంది. ఇవి చాలా బాగుంటున్నాయి, ఇవి స్మూత్గా ఉంటాయండి మంగళగిరి కాటన్స్, ఇంకా చెప్పక్కర్లేదు కదా. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఎవరైనా తీసుకుంటే మళ్ళీ తెద్దాంలే అన్నట్టు ఒకటే తీసుకొచ్చాను, ఎవరికైనా నచ్చితే. ఇంకపోతే ఇక్కడ డ్రెస్సెస్ వచ్చేసినాయి అండి మనకన్నీ. ఇంక ఈ డ్రెస్సెస్ అయితే ఇప్పుడు లేటెస్ట్ అంట కదా, ట్రెండ్ అంట కదా. ఓపెన్ చేసి చూపించాలా? అక్కర్లేదు కదా. ఇది లావెండర్ కలర్ అండి. లావెండర్ కలర్కి పైన కింద బోర్డర్స్ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. దీని మీద ప్రింట్ వేసారండి, డిజిటల్ ప్రింట్ కాదు ఇది, నార్మల్ ప్రింట్ అనుకుంటా. ఇలా వచ్చిందండి. ఈ మధ్యలో ప్రింట్ వచ్చింది, బోర్డర్స్ మాత్రం వైలెట్ కలర్ వదిలేశారు. అంటే మధ్యలో వైట్ కలర్, ఈ చున్నీ వైట్ వచ్చిన దగ్గరల్లా వాళ్ళు డిజైన్ వేశారు. చాలా స్టైలిష్గా ఉంటాయి ఇవి వేసుకుంటే. అంటే ఇప్పుడు లేటెస్టే కదా స్టైలిష్, మనం ఓల్డ్ మోడల్ ట్రెడిషనల్, నేను ట్రెడిషనల్ అనుకుని వెళ్ళినా కూడా ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. రాధమ్మ మడతలతో మీ ముందుకి. ఇదొకటండి. అసలు ఇవన్నీ చాలా బాగున్నాయండి, ఏది సెలెక్ట్ చేయాలో కూడా తెలియని అట్టు అనిపించేసింది నాకు ఆ చున్నీల వల్ల. రెడ్కి కింద బోర్డర్ పెద్దది ఇచ్చారు, పైన బోర్డర్స్ మనం సైడ్ని కానీ ఇక్కడ డిజైన్ చేయడానికి కానీ వాడుకోవచ్చు. దీనికి చున్నీ ఇలా ఇచ్చారండి, రెడ్ డిజైన్తో చాలా అందంగా కనిపించింది. ఇది నాకు ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది అంటున్నారు మా పిల్లలు. అజ్రక్ ప్రింట్ అంటండి చున్నీ. ఇదిగోండి, దీనికి ఇలాగా బాగుంది కదా. ఇది డిజైన్ చేసుకుంటే జాగ్రత్తగా సూపర్, అసలు కుట్టించుకోవాలి. నేను నా కూతురికి 4 కుట్టించాను. ఇది బ్లాక్ అండి, బ్లాక్ మంగళగిరి మీద అజ్రక్ ప్రింట్స్ వేయిస్తున్నారండి. చీరలు తీసుకున్నాను ఇవి 2, ఒకటి వెళ్ళిపోయింది, మేడం ఒకటి తీసుకున్నారు. ఇదిగో మాకు చూపించకుండా వాళ్ళ సెపరేట్గా ఎలా ఇచ్చేస్తారు అదమ్మా అని దెబ్బలాటకి రాకండి, ముందే ఆర్డర్, అందుకని అలా మోడల్ అలా చూసి తెప్పించుకున్నవి నేను కట్టుకుని మీ ముందుకు వస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే అందులో తెప్పిస్తాను. బాలు కూడా ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే చాలా కాస్ట్ అండి అవి. ఇది షిబోరి ప్రింట్ అండి, షిబోరి ప్రింట్లో ఒక 2 కలర్స్ అవైలబుల్గా తీసుకొచ్చాను. కావాలంటే మాత్రం పెంచుతాను, మీకు ఎవరికైనా కావాలంటే తెప్పిస్తాను. ఇది డల్గా కనిపిస్తూ ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ నలుగుతాయి కదా ఈ కంచి బోర్డర్సే, కానీ ఈ ప్రింట్ వేయటం వల్ల ఇవి నలుగుతాయండి, ఈ ప్రింట్ కలర్స్ ఇటుకు వస్తాయి. ఇంకొకటి ఇవి తడిపినప్పుడు ఎప్పుడైనా సరే ప్రింట్స్ కదా, కలంకారీ కానీ ఏవైనా సరే డార్క్గా కలర్ దిగుతుంది. అయ్యో రాధం దగ్గర కొనేసుకున్నాం కలర్ దిగిపోయింది అని ఫైటింగ్కి రాకండి. ఎక్కడ కాదు, రాధం దగ్గర కాదు, మంగళగిరిలో ఎక్కడ కొన్నా కొన్ని వెరైటీస్ అలా దిగుతాయి, షాప్ వాళ్ళే చెప్తున్నారు. ఇది దీనికి బాందిని ప్రింట్ చున్నీ అండి. అసలు చాలా బాగుందండి ఇది. ఈ పిల్లలు ఏదో బాగా తయారైపోయినట్టు వెళ్ళిపోరు, సింపుల్గా అఫీషియల్గా మంచి లుక్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవి పిల్లలు కాదు పెద్దోళ్ళు కదా, నేను ఇష్టపడను కదా, అందుకని పిల్లలు అంటున్నాను, మనం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి, రాధమ్మ మడతలతో. పింక్కి వైలెట్ కలరు కలనేత అండి. పైన ఏమో వైలెట్ కలర్ బోర్డర్తో సిల్వర్ కలర్ జరీతో చిన్న బోర్డరు, పైన కిందేమో పెద్ద బోర్డరు, కంచి బోర్డర్స్ లాగే డిజైన్ చేశారు. దీనికి మాత్రం షిబోరి ప్రింట్ ఒక రేంజ్లో కనిపించింది నా కంటికైతే. ఇది మీకు ఎలా కనిపించిందో మీ కమెంట్ రూపంలో తెలియచేయమంటున్నా. మీ రాదమ్మా బాగుందా చూడండి, అసలు ఒక రేంజ్ కదా. ఈ కలర్ అంత కాంబినేషన్ ఇందులో కనిపించేసరికి ఈ సల్ఫర్ బ్లూ
కాదు నెమలికంఠం రంగు అండి ఇది. దీనికి కాంబినేషన్ చాలా ఇదిగో చున్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి. ఇదిగో ఇంకా ఇంకొకటండి, ఇవి 4 పీసెస్ 4 కలర్స్ 3 కలర్స్ దొరికితే తెచ్చేసాను. సో ఇది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి ఈ చున్నీ వల్ల ఇంకా ఎలివేట్ అయిపోయింది. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. వీటికండి మన లైనింగ్స్ ఎక్స్ట్రా ఖర్చు అండి. లైనింగ్స్ బాటమ్స్ లెగ్గిన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి చాలా బాగుంది. ఇలా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కూడా మంగళగిరిలో ఒక్కొక్కసారి దొరకట్లేదండి. సో ఎవరికైనా ఇది నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది బోర్డర్, దీనిలో కూడా సిల్వర్ కలర్ వచ్చింది. ఇది అసలు చూడండి, ఇది విప్తే తెలుస్తుంది. ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంది. ఇది ఇంత ఇప్పి చూపించాలా అంటే అలా చూస్తేనే కదా నా కళ్ళు ఇంత తెచ్చినందుకు ఆనందం వస్తుంది. చూడండి, సూపర్ కదా. దేవుడా ఎంత అందంగా ఉందో ఇది. ఇదండి ఈ కలర్ ఏంటి? అమ్మయ్య, రాధమ్ ఒరిజినల్గా కలర్స్ తెలియని పొజిషన్కి వచ్చింది. ఈ కలర్ ఏంటి చెప్పండి? సీ గ్రీన్ అండి. రైట్, సీ గ్రీన్కి డిజిటల్ కంప్యూటర్ వర్క్ అంటండి. మనకి డ్రెస్ కాస్ట్ చున్నీతో కలిపితే చాలా ఎక్కువ పడుతుంది కదా, 3000 అబోవ్ పడిపోతుంది ఆ డ్రెస్సెస్. కానీ ఈ టాప్స్ అండి మనం లెగ్గిన్స్ వేసుకుని చున్నీస్ పెద్ద ఇంట్రెస్ట్గా వేసుకోలేని వాళ్ళ కోసం ఇవి బాగుంటాయి. మన పిల్లలు వేసుకోవట్లేదు కదా ఈ మధ్య, ఎలా ఉంటే అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక టాపు ప్యాంట్ షర్ట్ అన్నట్టు జీన్స్ వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇలాగా నెక్ వర్క్ అండి. ఇవేమో హ్యాండ్స్ అండి. సిల్వర్ కలర్ హ్యాండ్ వర్క్ కూడా చాలా నీట్గా, బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా చేశారు. ఈ వర్క్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఒక యాక్చువల్గా ఓల్డ్ మోడలే కానీ నేను చూడడం తక్కువ. ఇంకొక పక్కన అండి ఈ బోర్డర్స్ పెద్దవి ఇచ్చేసారండి. ఎలా ఎందుకు డిజైన్ చేశారంటే వాళ్ళు శారీ లెంగ్త్ ఇలాగే ఉంటుంది కదా, ఇది కొంచెం హైట్ తేడాలు ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ అది కుదరట్లేదని అంటండి బోర్డర్స్ ఇలా ఇచ్చేసారు. సో ఈ బోర్డర్స్ మనం కట్ చేయించుకుని మన లెంగ్త్కి తగ్గట్టు చూసుకుని కుట్టించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇది లెంగ్త్ కావాల్సినంత ఇస్తున్నారండి. ఇటైతే లిమిటెడ్ అవుతుంది. సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఒక 4 పీసులు దొరికినాయి నాకు, తీసుకొచ్చాను. ఇవి మనకి 2000 బిలో పడుతున్నాయి, 1500 పడుతున్నాయండి. 1500కి అసలు కంప్యూటర్ వర్క్ అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఈ వర్క్వి ఇవేని. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. అందులో అదొక కలర్ అండి. ఫస్ట్ టైం మా పిల్లలు గబగబా ఏరేసుకున్నారు ఇందులో కలర్స్. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు వీళ్ళని ఇలాగా. అంత నచ్చేసినాయి పిల్లలకి. తీసుకోండిరా అంటే తెచ్చిన వెంటనే వద్దు మిగిలిపోయినాయి కట్టుకుంటామని మా పిల్లలు ఇది నచ్చిందమ్మా, ఇది అన్నీ నచ్చేసినాయి అమ్మ అన్నారు. ఇదిగో ఇదొకటండి నాకు ఆనందంగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నెక్, ఇది హ్యాండ్స్ ఇవ్వలేదు అనుకుంటానే వర్క్, దీనికి హ్యాండ్స్ ఇవ్వలేదు వర్క్. ఓన్లీ మనం దీనిలో వచ్చిన సిల్వర్ జరీనే వాడాలేమో కదా, అంతే అండి. నెక్ ఒకటి డిజైన్ చేశారు, ఇది నెక్ ఒకటి డిజైన్ చేశారు. ఈ బోర్డర్స్ని వాడుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. ఇదొకటండి. ఇంకా అందులోనే అనదర్ కలర్ పింక్, బేబీ పింక్. ఇది ఎలా ఉందో చూసేద్దాం. హ్యాండ్స్ ఇచ్చారా లేదా? హ్యాండ్స్ వచ్చినాయి దీనికి, చూసారా? ఇలా 2 పీసెస్ ఇవి తీసుకుని హ్యాండ్స్ వేసుకోవచ్చు, మనం హ్యాండ్స్ సెట్ చేసుకోవచ్చు. నెక్ ఏమో అసలు ఒక లుక్ నీట్గా ఉంటాయి. ఉతికినా కూడా బాగానే ఉంటుందండి. మంగళగిరి క్లాత్ ఏం అవ్వటం లేదు. నార్మల్ షాంపూ వాష్ చేసేసుకొని చక్కగా ఐరన్ మనమే చేసేసుకోవచ్చు. ఇవి 2 కాటన్స్ అండి. ఈ క్లాత్ ఏంటో నాకు తెలీదు, వాళ్ళ దగ్గర బాగుందని చెప్పి తీసుకొచ్చాను. స్మూత్గా కనిపించి సరదాగా తక్కువ రేటుకి వచ్చినాయి. ఒక 1200 పడింది ఇది మనకి. సో ఎవరికైనా నచ్చితే సమ్మర్లో లైనింగ్ కూడా వేసుకోక్కర్లేకుండా కుట్టించుకోవచ్చు అండి ఇవి. లేదంటే లైనింగ్ వేసుకోక్కర్లేదు, లైనింగ్ వేస్తే బరువైపోతున్నాయి కదా కొన్ని క్లాత్లు, వద్దు లైనింగ్. ఇది బాటమ్ అండి, ఇది చున్నీ అండి, ఇది టాప్ వచ్చింది. ఈ 2 ఎవరికైనా నచ్చితే ఇంట్లో డ్రెస్సులు కుట్టించుకోవడం వస్తే మీకు బెటర్. టైలరింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఈ కుట్టినందుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి మనకి. సో కానీ కుట్టించుకున్నవి ఈ డ్రెస్సులు అందం వేరు, మనం రెడీమేడ్ కొనుక్కున్నా నాకు నచ్చుతాయి.
మనకు కావాల్సినట్టు కుట్టించుకోవచ్చు కదా. ఇది తీసేస్తాను. ఇది పింక్ అండి, సేమ్ రెండు దగ్గరగా హాఫ్ వైట్ అండి. ఇది హాఫ్ వైట్కి పింక్ కలర్. చున్నీ కూడా ఓపెన్ చేస్తే తెలుస్తుందేమో కదా. బాగుందండి, చూడగానే నచ్చినాయి నాకు. సరే అని 2 కలర్స్ తీసుకొచ్చాను. ఇది 1200, మీకు 1300 పడుతుంది. ఇది బాటమ్. సో ఇది ఈరోజు మీ ముందుకు వచ్చి కాసేపు చీరలతో కనువిందు చేసిన రాధమ్మ. ఇకపోతే ఫైనల్గా బ్యాగ్ తీసుకోనండి. నేను చీరలకి మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ ఇలాగా విప్పుతాము, మీరు షాపుల్లోకి వెళ్ళారనుకోండి వాళ్ళు అలా చూపించి అలా తెస్తారు, మీకు బ్యాగ్లో పెట్టిస్తే ఎత్తేస్తారు. ఇప్పుడు మనకేంటంటే మనకి పార్సిల్లో వస్తే ఒక్కొక్కసారి నేను తీసుకొచ్చినా కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్లో పెట్టిస్తారు, నలుగుతాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీకు విప్పి చూపించి మళ్ళీ నలుగుతా. మళ్ళీ ఇవి జాగ్రత్తగా నేను మడతలు పెట్టి జాగ్రత్తగా పంపించినా కూడా అక్కడికి వచ్చిన తర్వాత దారిలో పార్సల్స్లో వస్తాయి. అన్నింటికంటే కష్టమైన పని ఏంటంటే అంటండి ఆన్లైన్ బిజినెస్ అంటండి. షాప్లో వాళ్ళు 2-3 చెప్తే విన్నాను. ఎదురుగుండా వచ్చి కొనుక్కుని కళ్ళతో చూసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి అందుకని నేను ఒకటే చెప్తున్నా, ఇవి చాలా ప్రీమియం క్వాలిటీ. మీకు ఒక ఐడియా ఉంటుంది, షాప్లో చూసిన తర్వాత నా దగ్గర కొనుక్కుంటారు. ఎందుకంటే మా రాధమ్మ దగ్గర రేట్లు తక్కువని మీకు తెలుసు కాబట్టి మీరు నా దగ్గర కొనుక్కుంటారు. కాబట్టి ప్రిపేర్ అయిపోతే మెంటల్గా ఇలా ఉండొచ్చు అని. అక్కడ మీరు రాగానే ఓపెన్ చేసిన వెంటనే నాకు అలాగా చాలా దెబ్బలు పడ్డాయి. ఈ విధంగా మోసపోవచ్చు అని కూడా కొన్ని చీరలు దెబ్బేశారు నాకు కొంతమంది. కానీ ఇక్కడ రాధమ్మ దగ్గర అసలు మోసం అనేదే ఉండదు. పక్కాగా మీకు అక్కడ క్వాలిటీ ప్రీమియం తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి చూస్తున్నాను. కాబట్టి మ్యాక్సిమం ఏదైనా డ్యామేజ్ నేను చూడకుండా ఇక్కడ నుంచి అవి కూడా చూద్దామని అనుకుంటున్నాను, చెప్పలేను. కానీ వాపస్ తీసుకోనండి. మీరు వన్స్ తీసుకున్నారంటే నేను వాపస్ తీసుకోను. సో మెంటల్గా ప్రిపేర్ అయ్యి కలర్ వేరియేషన్స్ ఉంటాయి లైటింగ్లో అనేది ప్రిపేర్ అయితే మనకి కొంచెం ఇబ్బంది రాదు. సో మీకు మీరు తీసుకున్న వాళ్ళంతా కూడా మీకు నచ్చింది లేనిది కమెంట్ పెట్టేస్తే, కమెంట్ బాక్స్ వదిలేసాను అంటే నేను దాచేసుకున్నాను అనుకో, కమెంట్ బాక్స్ తీసాను అనుకో, అప్పుడు నేను భయపడుతున్నట్లెక్క. నేను ఏమైనా అమ్ముతుంటే నన్ను ఏమైనా అంటారని. నేను కరెక్ట్గా మీకు అన్నీ క్లియర్గా ఇచ్చేసి కమెంట్స్ పెట్టండి అంటున్నాను. కాబట్టి మీ మనసు మీ ఒపీనియన్స్ పెట్టండి. సరదాగా నేను ఒకవేళ నాలో తప్పులు ఏమైనా ఉంటే కరెక్షన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ మరిన్ని వెరైటీస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా రాధమ్మ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.